రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు దియాలే హరి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబర్ 26 నుండి 2024 జనవరి 11 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 17 రోజుల సమ్మె ఫలితంగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచుతామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 75,000 రూపాయలు చెల్లిస్తామని ఇప్పుడు ప్రభుత్వం చేతులు ఎత్తివేయడంపై వారు మండిపడ్డారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికార పాలక వర్గాలు చిత్తశుద్ధి కనపరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రాబో కాలంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ కాలువ నాగేంద్రబాబు, పట్టణ నాయకులు షేక్ మస్తాన్ షరీఫ్, యూనియన్ అధ్యక్షుడు పులి శ్యామ్ ప్రవీణ్, ఉపాధ్యక్షులు గంటా శ్రీనివాసులు, దియాల దేవమ్మ, సహాయ కార్యదర్శులు నాగారపు సత్యరాజు, బద్వేల్ ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు పద్మిశెట్టి రామయ్య, తేళ్ల కిరణ్, పిపి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు సంవత్సరం కాబోతున్నా కూడా ఇక్కడున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. అదే విధంగా చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఇవ్వవలసిందిగా ఉంది. అది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతూ ఉంది. అదే విధంగా చనిపోయిన కార్మికులకు వాళ్ళ కుటుంబ రీత్యా ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కూడా ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ ఏమాత్రము ఈ మున్సిపల్ కార్మికులకు ఆ న్యాయం జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్నట్టు బేసీలో ఉన్నటువంటి అధికారులు అయితేనేమి ఇక్కడ మున్సిపాలిటీ కార్మికులను ఎటువంటి సమస్యలు పరిష్కరించకుండా వీళ్ళ స్వలాభాల గురించి తప్ప ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. ఈ మున్సిపల్ కార్మికులకు ఎటువంటి న్యాయం చేయకుండా చూస్తున్నారు. రాబోయే రోజులలో ఈ యొక్క మున్సిపాలిటీ కార్యాలయాన్ని కూడా ముట్టడించే కార్యక్రమం ఉంది. ఆ రోజు పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీ కార్యాలయాన్ని విధులు నిర్వహించకుండా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా మా మున్సిపల్ కార్మికులందరం కూడా ఏకమయ్యి ఈ మున్సిపల్ కార్మికులకు అధికారులకు బుద్ధి చెప్పేలా చూస్తామని తెలియజేసుకుంటూ